వెల్కమ్ టు విఆర్క్ ఇన్ఫర్మేషన్. నిన్న 12 తారీఖున ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. అండ్ ఈ 15 తారీఖున 10th రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని వీడియోస్ కూడా పెట్టాము. ఈ 10th సిలబస్ కూడా 10th హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటని కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియోస్ ఏంటంటే. సో లెట్స్ గో ఇంటు ద టాపిక్. నీ ప్రాబ్లం ఏంటి? నిన్నే అడుగుతుంటా, నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆడ లైఫ్, ఆడిష్టం, ఆడు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆడు కష్టపడతాడు, ఆడు చదువుకోవాలి, ఆడికి మంచి ర్యాంక్స్ రావాలని అనుకుంటాడు కదా. నాకేం మంచి ర్యాంక్ వద్దు, లేకపోతే మంచి మార్క్స్ వద్దని అనుకుంటాడు. ఆడికి చదువుతాడు, ఆడు కష్టపడతాడు, ఆడు ఎగ్జామ్ రాసాడు, ఆడ రిజల్ట్ వచ్చింది, ఆడు చూసుకుంటాడు కదా. లేకపోతే అది కాదు చూసుకుంటాడు, నీకెందుకు? ఇప్పుడు ఆడు తక్కువ మార్కులు వస్తే నువ్వేం చేస్తావు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ టాపర్ వచ్చాడు, నీకేంటి? లేకపోతే ఫెయిల్ అయిపోయాడు, నీకేంటి? ఎందుకు నీకు అంత దురద? సైలెంట్గా ఉండలేవా? అంటే నీ పిల్లలు టాపర్ వస్తే అదే ఈ బాబు నా పిల్లలు, నీ పిల్లలు టాప్ వచ్చింది చెప్పుకో, ప్రాబ్లం లేదు. ఏమంటే మీ పిల్లడికి ఏంటి ఫెయిలే, నీకెందుకని? ఫెయిల్ అయితే ఏంటి, ఫెయిల్ కాకపోతే ఏంటి? బుద్ధి లేదా, నీకు సిగ్గు లేదా? నిజంగా మీరు పెట్టే టార్చర్లో అంటే ఎలా ఉంటుందంటే, మీరు పక్కింటోళ్ళు, పక్కింటి ఆంటీలు, ఎదురింటి అంకుల్స్ అడిగే దానికి కేసు అక్కడ చచ్చిపోతున్నారు, సారగం పిల్లలు చచ్చిపోతున్నారు. మన దేశంలో ఈ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి ఎవరో చచ్చిపోవడమే. ఎందుకు? మీరు పెట్టే ప్రెషర్లే. ఏంటి బాబు, ఏంటి ఫెయిల్ అయిపోయావా? అందరు రే నిన్ను ఏంట్రా ఐఐటీలో జాయిన్ చేద్దాం అనుకున్నాను, నిన్నే ట్రిపుల్ జాయిన్ చేద్దాం అనుకున్నాను, నిన్నే ఎందుకు పనికిరావు, వేస్ట్ చచ్చిపోరా అంటాం. కొంతమంది ఉండరు పాపం. ఎలాంటిదంటే అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలో కూడా అది కొంతమందికి ఎవరు ఉండరు, లైక్ వాళ్ళు బాధపడిపోతారు. సో ఎవరు చెప్పుకోవడానికి ఉండకపోవడం వల్ల, అంటే మేబీ సిబ్లింగ్స్, ఇది ఎవరికి డేంజర్ అంటే సిబ్లింగ్స్ లేని వాళ్ళకి, వాళ్ళు ఎక్కువ ఇంట్రోవర్ట్స్కి కానీ వీళ్ళందరికీ చాలా దోలు తీరిపోద్ది. ఎవరికి చెప్పుకోవడం తెలియదు. ఆ ప్రెజర్ డైలీ ఇప్పుడు ఏంటి మనం అంత వేస్ట్ అంటే మన మీద సెల్ఫ్ డోల్టింగ్ వచ్చేస్తుంది అనమాట. మీరు అన్నిసార్లు ఏంటి రైడ్ ఎందుకు చదువు బాక్లే ఎక్కడే అడిగాను అనుకో, మీ వాడు ఏం చదువుతాను అది చదువుతాలే ఏదో అనుకుంటున్నాం, దోలుగా పంపిద్దామని దోలుగా ఆద్దాం అనుకుంటున్నాం. నాకు అర్థం అవ్వట్లేదు. ఎక్కడైనా ఫంక్షన్స్కి వచ్చినప్పుడు కానీ ఎక్కడికైనా మీ అబ్బాయి ఏం చేస్తాడా అని అడగపోతే ఇంక నీకు అవదా? నేను జాబ్ అదేంటి ఏం చేసినప్పుడు వాడు రాశాడు ఇంకొక విషయం తెలిసిన పర్ఫెక్ట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అంతా అంటే 70 ఒక 91 కదా 90-100% వచ్చే స్టూడెంట్స్ అంతా కూడా గొర్రెలు. ఒక ఏదో కంపెనీ పెడతాడో, కంపెనీలో జాబ్ కోసం చదువుతాడు అంతే, ఆ జాబ్ చేసుకుంటే వెళ్ళిపోతాడు అంతే. ఎందుకు పనికిరాడు? ఒక్కడికి జాబ్ ఇవ్వలేడు కనీసం, ఒక్కడికి. ఈ ప్రపంచంలో పోరుకు కూడా ఎన్నో కంపెనీలు వచ్చినా అందరూ కూడా ఎంతో సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్కడు కూడా ఒక ఫెయిల్యూరో, ఒక బ్యాక్ బెంచరో ఎవడో కనీసం ఏ ఒక్క టాపర్ కూడా నాళ్ళ వరకు జాబ్ చేసుకోవడం తప్ప ఎందుకు పనికిరావట్లేదు. ఇంకోటి చెప్పిన ఈ ఫస్ట్ ర్యాంకులు, ఈ మార్కులు, ఇవన్నీ సర్టిఫికెట్లు, పేపర్లు వేస్ట్. ఎందుకు పనికిరావు? నువ్వు ఎంత చదివినా కూడా నువ్వు ప్రాక్టికల్ వాళ్ళు నువ్వు చేసే పని వేరు, ఇక చదువుకుని ఎందుకు పనికిరాదు అయ్యా? దేనికయ్యా ఈ ర్యాంకులు అయ్యి చచ్చిపోతారా? దానికోసం మీరు ర్యాంక్ రాలేదు అయ్యి బాబు టెన్షన్లు ఎట్టేసుకుని ఇప్పుడు నిజంగా ఐఐటీలో చదివినప్పుడు ప్రతి ఒక్కటి జాబ్ వచ్చేస్తుంది అనుకుంటున్నావా? రాదు. టాలెంట్ ఉంటే నిజంగా మీ అబ్బాయికి కానీ లేకపోతే ఆ పర్సన్కి ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయికి ఆడు చదువుకోవాలనుకుంటే ఈ చిన్న కాలేజీలో ఉన్న చదువుకోగలడు. ఆడికి టాలెంట్ కనీసం మీరు ఆ పక్కింటి అంకుల్ను, పక్కింటి ఆంటీని, లేకపోతే ఇంకొకటి ఎవరైనా నమ్మి బదులు మీ అబ్బాయిని నమ్మండి, లేకపోతే మీ అమ్మాయిని నమ్మండి. వాళ్ళు ఏదో చేస్తానంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఒకసారి నమ్మి వాళ్ళకి టైం ఇవ్వండి. అండ్ ఇంకొకటి 2 విషయాలు దీంట్లో మాట్లాడదాం. ఒకటి ఏంటి, ఈ రిజల్ట్స్ గురించి చచ్చిపోతున్నారు, దాని గురించి వాళ్ళు దొబ్బకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పేరు వచ్చే ఓకే టాపర్ వచ్చారా, ఓకే వెల్ అండ్ గుడ్, ప్రిపేర్ అవ్వమండి, మళ్ళీ రాయమనండి. ఫెయిల్ అయ్యారా, మార్చి పోతే సెప్టెంబర్ పోతే ఇంకో మార్చు. పెద్ద ఇప్పుడు ఏం పీకేసేది ఏం లేదబ్బా. ఇంకొకటి ఏంటంటే రియాలిటీ, ఇంకొకటి చెప్దాం అనుకుంది, నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇదైతే నిజంగా జాబ్ అవసరమా? జాబులు లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళమా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఒకటి ఏంటంటే, మార్క్స్ దండగా, ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్ట్. నీ టాలెంటే నేను నిలబడుతుంది. సో వీళ్ళందరూ టాప్ ఐఏఎస్ ఈ రోజున ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న చాలామంది
ట్వెల్త్ ఫెయిల్ అయిన వాళ్ళు, లేకపోతే తక్కువ తక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళు అందరూ టాపర్స్ ఎవరు లేరు సార్. టాపర్స్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతారన్న విధం ఎక్కడ లేదండి. సో మీ ఆ, మీ ఆనందం కోసం ఒక ప్రాణాలను మాత్రం తీసుకోవద్దు. అండ్ స్టూడెంట్స్, ఈ వీడియో ఎవరైనా స్టూడెంట్స్ చూస్తున్నా కూడా మీ సిచ్యువేషన్ ఈ రోజున కానీ మళ్ళీ 15వ తారీఖున 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ చాలామంది మిమ్మల్ని ఇలా అంటూ ఉంటారు, ఎందుకురా బాబు ఏ వేస్ట్ గాడు అని. మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సూసైడ్లు కానీ ఎటువంటి యాక్సిడెంట్లు కానీ హత్యలు కానీ అలాంటివి ఏమీ పాల్పడకండి. ఒక మనిషి ప్రాణం చాలా విలువైంది. మీ నాలెడ్జ్ అన్నిటికన్నా సుపీరియర్. అంటే చదువు, మనిషికి చదువు అవసరం కానీ చదువేమంతా కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చదువు లేకపోయినా ఏమీ లేకపోయినా మనిషి తనంతగా తనని నమ్మితే, వెన్ హీ బిలీవ్స్ హిమ్సెల్ఫ్ హీ కెన్ అచీవ్ ఎనీథింగ్. నువ్వు నమ్ము, నువ్వు ఖచ్చితంగా పెద్ద పెద్ద విజయాలు సాధించగలవు. పేరెంట్స్ కూడా ఇదే మనం చేస్తున్నాను. మీ పిల్లల్ని నమ్మండి. ఎవరో ఏదో చెప్పారని ఏదో అయిపోతుందని కళలో ఉండకుండా రియాలిటీగా మీ పిల్లల్ని నమ్ముతూ వాళ్ళకి ఇలాంటి ఏదైనా తక్కువ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉండి, తక్కువ మార్కులు అమ్మ పర్లేదు లేరా, ఈసారి తక్కువ మార్కులు వచ్చినాయి కదా, నెక్స్ట్ ఇంటర్లో బాగా ట్రై చేయి, లేదా డిగ్రీలో బాగా ట్రై చేయి, లేకపోతే నీకు ఇష్టమైంది ఇది ట్రై చేయి అని మీరు సపోర్టివ్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ టు ఎవరీవన్.